ఈ పంది పీరలాడు మళ్ళీ ఏం థింక్ చేస్తున్నాడు? అసలు ఈ అద్భుతమైన ఐడియా ఇచ్చింది ఎవరు? ఇంకెవడే మా బన్నీగాడే. ఐడియాలు అనేవి ఆవలింతలు కాదురా, ఎవరికి పడితే వాడికి రావడానికి. దానికి నాలా బుర్రైనా ఉండాలి, బ్రెయిన్ అయినా ఉండాలి. రెండు ఒకటే కదా బ్రో. బుర్ర అంటే బయటికి కనిపించేది, బ్రెయిన్ అంటే ఆ బుర్ర లోపల ఉండేది. ఈ బుర్ర పురాణం మాకెందుకు బ్రో? ఇంకోసారి బుర్ర తక్కువ పని చేయవని. అది బుర్రున్నోడు ఆలోచిస్తారు కానీ ఈసారైనా కరెక్ట్ టాబ్లెట్ చేయండి. ఏ వాటి మీద కూడా మళ్ళీ ప్రయోగాలు చేస్తావా? ప్రతిసారి చేయడానికి ఏమైనా పాయసమా? చూడడానికి చుచ్చులా ఉంటావు గానీ సెటర్లు మాత్రం బాగానే వేస్తున్నావురా. కూరగాయలు కోసే కత్తి కూడా అలా చిన్నగానే ఉంటది, కోస్తే కానీ తెలియదు దాని షార్ప్ ఏంటో. వాడు తుప్పు పట్టిన కట్టంకుల్ బ్రో. వాడి మాటలు పట్టించుకోకుండా ప్లాన్ అంటే చెప్పండి. మళ్ళీ ప్లాన్ ఏంటి? ఇంత ముందు చెప్పిందే సేమ్ ప్లాన్. అంటే మళ్ళీ సేమ్ టాబ్లెట్స్ ఇచ్చారా? నీకు దండం పెడతానరా, సైలెంట్గా ఉండరా. సరే అంకుల్, సేమ్ ప్లానే వర్కౌట్ చేద్దాం. కానీ ఫస్ట్ అటెంప్ట్ మీ మిస్టేక్ వల్లనే ఫెయిల్ అయింది కాబట్టి మీ ఫీజులో సగం కట్.